ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 34ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడు అర్జునుడికి జ్ఞానమార్గం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ఆ దివ్య జ్ఞానాన్ని ఎలా పొందాలో ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకునే సాధకుడు సత్యాన్ని స్వయంగా దర్శించిన తత్వదర్శులైన గురువులను ఆశ్రయించాలి. వారి వద్దకు కేవలం వెళ్లడమే కాదు, వినయంతో సాష్టాంగ నమస్కారం చేసి నిస్వార్థమైన సేవ చేసి ఆ తరువాత ఆధ్యాత్మిక ఉన్నతికి సంబంధించిన ప్రశ్నలను అడిగి తెలుసుకోవాలి. అప్పుడు శిష్యుడి యొక్క వినయం మరియు జిజ్ఞాసకు ప్రసన్నులైన ఆ జ్ఞానులు అతనికి ఆ దివ్య జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, జ్ఞానమనేది పుస్తకాలు చదవడం వల్లనో వాదించడం వల్లనో లభించే వస్తువు కాదు. అది గురుశిష్య పరంపర ద్వారా వినయంతో శ్రద్ధతో మాత్రమే లభించే ఒక గొప్ప సంపద. నిజమైన జిజ్ఞాస, గురువు పట్ల శరణాగతి మరియు సేవ అనేవి ఆధ్యాత్మిక పురోగతికి 3 ముఖ్యమైన పునాదులు అని ఈ శ్లోకం నొక్కి చెబుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఏ రంగంలోనైనా నైపుణ్యం సాధించాలంటే ఒక అనుభవజ్ఞుడి సహాయం తీసుకుంటాం. అలాగే మన జీవితంలోని సందేహాలను, సమస్యలను అధిగమించడానికి అనుభవమున్న పెద్దల లేదా గురువుల మార్గదర్శకత్వం అవసరం. మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు ప్రశ్నలడగాలి, కానీ అవి మన తెలివిని ప్రదర్శించడానికి కాకుండా వినయంగా తెలుసుకోవాలనే తపనతో ఉండాలి. ఈ సూత్రం మన చదువు, ఉద్యోగం మరియు వ్యక్తిగత సంబంధాలలో కూడా మనకు సహాయపడుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.